కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతానని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కొత్తూరులో మంజూరైన 102 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అధికారంలోకి అనతి కాలంలోనే ఎన్నో బృహత్తర పథకాలు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సొంతింటి కలను నెరవేర్చడం చారిత్రక నిర్ణయం అన్నారు. ఇల్లు ఇప్పిస్తామని మీ వద్దకు వచ్చే దళార్లను నమ్మొద్దని చెప్పారు. మహిళలను కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో రుణాలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇస్తుందని చెప్పారు. తీసుకోండి ఫోటో ఓపి మాత్రం బట్టి తీసుకొస్తున్నారు సార్ నరసరావు గారు ఒకసారి తీసుకో ఫోటో గడ్డపార గట్టిగా ఉందిలే చూసి అంత పెద్ద ఇల్లు కావాలి ఇంత పెద్ద ఇల్లు కావాలని కాకుండా మన బడ్జెట్లో మనం ఎంత కట్టగలం అనేది ఆలోచించుకొని ఒకసారి మొదలు పెట్టిన తర్వాత డబ్బులు టైంకి అందకపోతే చాలా ఇబ్బంది పడతాం కనుక మనం సాధ్యమైనంత వరకు ఇల్లు కట్టుకోండి. కట్టుకున్న తర్వాత పక్కన ప్లేస్ ఉంటే మీకు డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం కూడా మరి మీరందరూ క్వశ్చన్స్ లేవనెత్తారు కదా, అస్సలు డబ్బులు లేని వాళ్ళు ఏం చేయాలి అనేది దానికి కూడా పరిష్కారంగా డ్వాక్రా మహిళలకి 1,00,000 రూపాయల లోను ముందే ఇప్పిస్తామని చెప్పారు. కొత్త గ్రూపులు చేస్తామని చెప్పారు. అప్పటికి ఇంకెవరైనా కట్టుకోలేని వాళ్ళు ఉంటే మన ఏఈ గారు చెప్పారు కదా, రాజమండ్రి మోడల్ షీర్వా టెక్నాలజీ ద్వారా ఆ విధంగా కూడా సహాయం చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నారు కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ అవ్వద్దు. మీకు మంజూరు అవ్వడమే చాలా 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 ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఇంతమందికి ఒక్కసారి మంజూరు చేయడం కనుక ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మీరు సొంత ఇల్లు కలను సాకారం చేసుకోవాలి. ప్రతి మనిషికి కావాల్సినవి కూడు గూడు ఆహారం. మరి మనకి ఇప్పుడు ఇది ఇంత ఇల్లు రావడం అనేది మళ్ళీ అవకాశం మిస్ అయితే రాకపోవచ్చు కనుక మంజూరైన ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవాలి. అదేవిధంగా పూర్తిగా శాచ్యురేషన్ పద్ధతిలో 2వ విడతలో 3వ విడతలో కూడా మీకు ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఇస్తామని ప్రభుత్వం తరఫున నేను మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా